ప్రజాప్రశ్నకు సంబంధించినటువంటి విశ్లేషణ, ఆ పేపర్కి సంబంధించినటువంటి విశ్లేషణని చూద్దాము. పిల్లల మీద పాలిటిక్స్ వద్దు అన్న ఐటమ్ని వీళ్ళు బ్యానర్ ఐటమ్గా ఇచ్చారు. 3 కోట్ల రూపాయలు ఇచ్చారన్న ఆరోపణలను నిరూపించండి. హైకోర్టు తీర్పుతో గ్రూప్ 1 ర్యాంకర్ల తల్లిదండ్రుల ఆందోళన. తర్వాత 563 మంది ర్యాంకర్లు, 100 మంది తల్లిదండ్రులు సమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశం. రాష్ట్ర వ్యాప్తంగా ర్యాంకర్లు తల్లిదండ్రుల న్యాయం కోరుతూ ప్రభుత్వ స్పందనని దానికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ అనేది సమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెట్టారు. అప్పులు చేసి తిండి తిప్పలు లేకుండా ఎంతో శ్రమించి పిల్లలను పోటీ పరీక్షలు సిద్ధం చేసిన తమ మీద ఆరోపణ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి గ్రూప్ 1 విజేత తల్లిదండ్రులు అంటున్నారు. పెళ్ళిళ్ళకు అంటే ఈ టీజీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి ఫస్ట్ ఇది చేసినప్పుడు ఇది మెయిన్స్లో లెక్క పెట్టినప్పుడు తెలుగు మీడియం వాళ్ళకి తక్కువ మంది పాస్ అవ్వడం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎక్కువ మంది పాస్ అవ్వడం అలాంటివి ఒకటి జరిగింది. కొన్ని సెంటర్లలో కొంతమందిని ఏదో అలాట్ చేశారని అట్లా కొంచెం ఆరోపణలు అయితే వచ్చినాయి. దాని మీదట ప్లస్ ఈ పేపర్లు దిద్దడం మీద ఉన్నటువంటి అలక్ష్యము ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తూ కోర్టులో తీర్పు ఇది వేశారు. దాని మీద జనరల్ ర్యాంకింగ్స్ అన్నీ కూడా రద్దు చేయాలని చెప్పేసి హైకోర్టులోని సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చింది. దాని మీద వాళ్ళు టీజీపీఎస్సీ సవాల్ కూడా చేస్తుంది. అయితే ఇప్పుడు జరిగింది ఏంటంటే వీళ్ళు ఏమంటారంటే గ్రూప్ 1 ర్యాంకర్లు ఆల్రెడీ వాళ్ళు మొత్తం సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది, వాళ్ళు జస్ట్ జాబ్ వస్తుందని చెప్పి ఆలోచనలో ఉన్న టైంలో ఈ మొత్తం జనరల్ ర్యాంకింగ్స్ అన్నీ కూడా రద్దయిపోయినాయి. వాళ్ళ వాదనలో మరి తెలుగు మీడియం వాళ్ళకి రాలేదని చెప్పి తక్కువ మందికి వచ్చినాయని చెప్పేసి వాళ్ళ ఆరోపణలు ఉన్నాయి. వీళ్ళు ఏమంటారంటే అసలు అంటే 3 కోట్ల రూపాయలు ఇచ్చారు ఒక్కొక్కళ్ళు అని చెప్పి ఒక ఆరోపణలు కూడా వచ్చినాయి. అయితే వీళ్ళు ఏమంటారంటే గ్రూప్ 1 ర్యాంకర్ల తల్లిదండ్రులు ఏమంటారంటే అసలు మాకు టీ తాగడానికి డబ్బులు లేవు, తల్లి పైసా కూడబెట్టి మా పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ చదివించాం, మేము డబ్బులు ఇచ్చామని చెప్పేసి మీరు నిరూపించండి, మేము డబ్బులు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, మా పిల్లలు కష్టపడి ర్యాంకు సాధించారు తప్ప మేము ఎక్కడ ఎవరికి డబ్బులు ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్లో 563 మంది ర్యాంకర్లు వచ్చారు. తర్వాత 100 మంది తల్లిదండ్రులు కూడా సమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈ సమావేశం అనేది ఏర్పాటు చేశారు. ఇక పిల్లలకు పెళ్ళిళ్ళు ఎప్పుడు చేస్తారు, వాళ్ళు ఇంకా జాబ్ తెచ్చుకోలేదా, వాళ్ళకి జాబ్ రాదా అని చుట్టుపక్కల వాళ్ళు సూటిపోటి మాటలు అవమానాలు ఎదుర్కొంటున్న పరిస్థితి మరి. కానీ ఇలాంటి తల్లిదండ్రులు నిజంగానే 3 కోట్లు ఇచ్చి గ్రూప్ 1 ఉద్యోగాలు కొనుక్కున్నారంటే నిరూపించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేశారు. తమ సైలెంట్గా ఉంటే నిజంగానే ఉద్యోగాలు కొన్నారని ప్రచారం చేస్తారని మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నట్టు చెప్పారు. వాళ్ళు నేటికి నిరుద్యోగులు ఇంకా ఉద్యోగంలో చేరలేదు అని చెప్పి టీజీపీఎస్సీ గ్రూప్ 1 విజేతగా గెలిచిన ఓ తండ్రి దాదా సలాం మాట్లాడారు. ఒక్కసారి కోర్టుకు విషయం వెళ్తే దాని మీద మనం మాట్లాడడానికి వీల్లేదు, న్యాయపరంగా పోరాటం చేయాలి. ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇంకా ఉద్యోగాలు రాలేదు, విజేతలుగా నిలిచిన అభ్యర్థుల జీవితాలు నాశనం చేయొద్దని చెప్పేసి ఓ తండ్రి అభ్యర్థించారు. ఇది నీ రాజకీయాల కోసం మమ్మల్ని బలి చేయొద్దని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టారు. సరే, వాళ్ళ వాదన వాళ్ళది, వీళ్ళ వాదన వీళ్ళది. సరే, ఎవరు ఏంటనేది కోర్టే నిర్ణయిస్తుంది కాబట్టి మనం ఏం చేయలేము. ఇక అది తర్వాత నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక వార్తని మనము చూద్దాము. రెవెన్యూ శాఖ పనితీరు మీద సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు నిన్న మాట్లాడారు. వివిధ ప్రభుత్వ శాఖలు అందించే సేవలకు ఇకపై రేటింగ్స్ ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. క్వాంటమ్ వ్యాలీ, వాట్సాప్ గవర్నెన్స్, డేటా లేకు, తర్వాత ఆర్టీజీఎస్ లెన్స్, అవేర్ 2.0 ఈ అంశాల మీద సీఎం సమీక్ష నిర్వహించారు. పాలనలో టెక్నాలజీ వినియోగం మీద జిల్లా కలెక్టర్లు మీరు టెక్నాలజీ మీద వినియోగించాలి బాగా అని చెప్పేసి ఆయన గైడ్ లైన్స్ అయితే ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు కొన్ని ప్రభుత్వ శాఖల పనితీరు మరింతగా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. గతంతో పోల్చుకుంటే కొన్ని శాఖల మెరుగైన కానీ రెవెన్యూ శాఖ లాంటి శాఖల పనితీరు మరింత మెరుగుపడాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఏపీ ముఖ్యమంత్రి అన్నారు. ఈ రెవెన్యూ శాఖ ప్రజలకు సంతృప్తి స్థాయిలో సేవలు అనేది అందించట్లేదు, ఈ పరిస్థితుల్లో అన్ని ప్రభుత్వ సేవలు అన్ని రేటింగ్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించామని చెప్పేసి చంద్రబాబు నాయుడు అన్నాడు. కలెక్టర్లు చూసే దసరాలు క్వాలిటీ ఎంత ఉందో కాదు, తనిఖీ చేస్తాము. సీనియర్ అధికారులు కూడా తమ పని విధానం మార్చుకోవాలి, ఇక మీద గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాలి అని చెప్పేసి అధికారులను అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. దానికి సంబంధించిన వార్తని కవర్ చేశారు. ఇక ఆపోజిట్గా మనము ప్రతిపక్ష నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను కూడా మనము ప్రజాప్రెస్లో కవర్ చేశారు. అది కూడా ఒకసారి చూద్దాం. రైతుకు 3 రూపాయలు, బయట 32 రూపాయలు, ఇదేం పాలన, చంద్రబాబు సర్కార్పై జగన్ ఫైరు.
ఇది ఉల్లి టమాటా పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారని, ఇందుకు చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణం అని చెప్పేసి వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. ఎక్స్లో ప్రభుత్వం మీద విమర్శలు అనేవి చేశారు. పంట ధరల పతనంతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొత్త రికార్డులు సృష్టించిందని చెప్పేసి జగన్ ఎద్దేవా చేశారు. కర్నూలులో కిలో ఉల్లి ధర కేవలం ₹3, మనం మాత్రం ఇక్కడ ₹25 పెట్టుకుంటున్నాము. కిలో టమాటా ₹1.5కు పడిపోవడం మీద చంద్రబాబు నాయుడు తీరుని తప్పుబట్టారు. బయట ₹32 కొంటుంటే ఇక్కడ వాళ్ళకి ₹1.5 కూడా రావట్లేదని చెప్పేసి ఈ ధరలతో రైతులు ఎలా బతకాలని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు జగన్. గత కొన్ని వారాలుగా రైతులు తీవ్ర ఆవేదనతో గగ్గోలు పెడుతున్న ప్రభుత్వం కనీసం కనికరం చూపట్లేదని చెప్పేసి దుయ్యబట్టారు. రైతులు కష్టాలు ఉన్నప్పుడు ఆదుకోలేని ప్రభుత్వం ఉండి ఏం లాభం అని ఆయన నిలదీశారు. ఉల్లిని 1200 కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనలు కేవలం నామాత్రంగా మిగిలిపోయాయని చెప్పేసి జగన్ ఆరోపణలు అయితే చేశారు. నిజంగానే పాపం దారుణం అది. మనము ఆన్లైన్ స్టోర్లలో కానీ మనం బయట కానీ ₹28, ₹29, ₹32 దాకా ఉంటున్నాము. రైతు బజార్లో ₹25 దాకా అమ్ముతున్నారు. కానీ రైతుకి ₹1.5 కూడా రావట్లేదంటే ఎంత దారుణమైన విషయం. ఇది ఇంకా కొన్ని చోట్ల పారబోసారు కూడా, మన పేపర్లలో ఫోటోలు కూడా వచ్చినాయి. ఇది చాలా దారుణం. ఇది గవర్నమెంట్లు ఇట్లాంటి వాటిని మరి గౌడన్లో పెట్టేసి మామూలుగా ఉన్నప్పుడేమో మనం అప్పుడు ₹50, ₹100 పెట్టి కూడా కొనాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక మనకి ముఖ్యంగా నిన్న మళ్ళీ పాపం హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ల మీద క్లౌడ్ బరస్ట్ వచ్చింది. కొండ చర్యలు విరిగిపడి హిమాచల్ ప్రదేశ్లో 3 చనిపోయారు. వరద నీటిలో కొట్టుకుపోయినటువంటి 20కి పైగా బస్సులు, ఇతర వాహనాలు, కార్లు మొత్తం కొట్టుకుపోయినాయి. ధ్వంసమైనటువంటి రోడ్లు అస్తవ్యస్తంగా ఇదైంది. ఈ మధ్యకాలంలో తరచుగా ఇలా క్లౌడ్ బరస్ట్లే వస్తున్నాయి ఎక్కువగా. ఎందుకు క్లౌడ్ బరస్ట్లకి కారణం ఏంటి అని చెప్పేసి అన్నది నేను ఒక ప్రత్యేక వీడియో ఈ రోజే ఇస్తాను మీకు. సాయంత్రం 7 గంటల వరకు ఇచ్చేస్తాను. ఇక ఉత్తర భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు క్లౌడ్ బరస్ట్ వణికిస్తుంది. ఇది ఈ మధ్యకాలంలో చాలా చోట జరిగింది. ఇట్లా ఉత్తరాఖండ్లో జరిగింది, జమ్మూ కాశ్మీర్లో జరిగింది, అట్లా మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కూడా జరిగింది. మన దగ్గర కూడా మన హైదరాబాద్లో కూడా దారుణంగా పడ్డది ఓ రోజు. సోమవారం రాత్రి నుంచే మంగళవారం తెల్లవారుజామున కురిసిన కొండపోత వర్షాలు, ఆకస్మిక వరదలు ఈ 2 రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ ప్రకృతి బీభత్సానికి మధ్య హిమాచల్ ప్రదేశ్లో 3 చనిపోగా 2 రాష్ట్రాలను భారీగా ఆస్తి నష్టం సంభవించింది. వంతెనలు, బ్రిడ్జి, రోడ్లు కొట్టుకుపోవడంతో రోడ్డు రవాణా వ్యవస్థ కూడా మొత్తం స్తంభించి జనజీవనం అస్తవ్యస్తమైందని చెప్పేసి ఒక ఐటెంని దీంట్లో అయితే కవర్ చేశారు. ఇది ఫస్ట్ పేజీలో ఉన్నటువంటి ఐటమ్స్. ఇక 8th పేజీలో ప్రజా ప్రశ్నలో 8th పేజీలో ప్రజలకు సంబంధించినవి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన వాటిని నిలదీస్తూ ఇచ్చేటువంటి పేపరు. ఈ పేపర్లో 8వ పేజీలో మనకి ఇవాళ ఏమి ఇచ్చారనేది ఒకసారి చూద్దాం. జర్నలిస్టుల సంక్షేమం మీద టీజేఎస్ఎస్ అంటే ఈ సంస్థ యొక్క వాళ్ళు ఒక ప్రకటన అనేది ఇచ్చారు. దాని తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘము దాని కింద ఒక ప్రకటన అనేది ఇదైతే రామకృష్ణ గారి ద్వారా నుంచే వచ్చింది. జర్నలిస్టుల సంక్షేమం ప్రభుత్వం మర్చిపోయింది. అండగా ఉంటామని చెప్పడం తప్ప ఎక్కడ అండగా ఉంటున్నారో చూపించండి. ఆసుపత్రి పాలైన జర్నలిస్టులకు హాస్పిటల్ బిల్లు మొత్తం చెల్లించారా? ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి కూడా జర్నలిస్టులకు ఆ సహాయం అందట్లేదు. జర్నలిస్టుల కుటుంబాలు రోడ్డున పడుతున్నా ఆదుకోవడం లేదు. అలాగే 2 ఏళ్లుగా కావస్తున్న అక్రిడేషన్ ఇవ్వలేదు. ఏం ప్యానెల్ ఏర్పాటు చేయలేదు. ఈ మధ్య ఏదో ప్రకటించాడు, ఏదో ఉట్టికి అట్లా అవార్డులు కాదు, సమయానికి ఆర్థికంగా ఆదుకోండి చాలు. జర్నలిస్టులపై దాడులు చేసినా పట్టించుకొని పోలీసులు, ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులపై దాడి చేసిన వాళ్ళని రక్షిస్తున్నటువంటి పోలీసులు తిరిగి జర్నలిస్టులపైన తప్పుడు కేసులు పెడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పేసి టీజేఎస్ఎస్ రామకృష్ణ గారు దీనికి ఒక ఐటమ్ అనేది ఇచ్చారు. జర్నలిస్టుల సమస్యలను తీర్చడంలో మేమందరం జర్నలిస్టులమేనండి, మా బాధల గురించి ఆయన రాశారు. రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని చెప్పేసి తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ పేర్కొన్నారు. సమాచార శాఖ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని చెప్పేసి ఆయన అన్నారు. దాదాపు 2 ఏళ్లు కావస్తున్న అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు. చిన్న పత్రికల్లో ఎంపానల్మెంట్ కోసం కేసీఆర్ ప్రభుత్వం నుంచి వెయిట్ చేస్తున్నామని, ఇప్పటిదాకా కూడా ఆ ఎంపానల్మెంట్ ఎందుకు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వ పాలన విధాలనే రేవంత్ ప్రభుత్వం కూడా అనుసరిస్తుంటే ఎలాంటి మార్పు లేదని చెప్పేసి ఆయన ఆరోపణలు అయితే చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో అక్రిడేషన్ కార్డుల జారీలో భారీగా అక్రమాలు, అవకతవకలు జరిగాయని చెప్పి వాటిని సరిదిద్దడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి 2 ఏళ్లు కూడా సరిపోకపోవడం అనేది విడ్డూరంగా ఉందని చెప్పేసి అని అన్నారు. జర్నలిస్టులపై దాడులు చేసి తిరిగి వాళ్ళపైన తప్పుడు కేసులు పెడుతుంటే పోలీసులు దాడి చేసిన వాళ్ళకి సహాయం అందిస్తూ రిపోర్టర్లని శత్రువులుగా చూస్తున్నారని చెప్పేసి గౌటి రామకృష్ణ తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం తరపు నుంచి ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నించారు. దానికి సంబంధించిన వార్తని మనకి ప్రజాప్రెస్లో 8వ పేజీలో ఎప్పటి నుంచో ఉందండి. మన ఇది రాకముందు నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి జర్నలిస్ట్కి ఇల్లు ఇస్తామని చెప్పేసి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎక్కడో కేటాయించారు.
బుద్వేల్లోనే ఎక్కడ కేటాయించారు, అక్కడ దాన్ని తీసుకుపోయి మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చారు. అట్లా వీళ్ళని మభ్యపెడుతూనే ఉన్నారు. జిల్లాల్లో అయితే వస్తూనే ఉన్నారు కానీ హైదరాబాద్లో ఇప్పటివరకు కూడా రాలేదు. అది తీసుకెళ్ళి జడ్జీలు, తర్వాత వాళ్ళకి సంబంధించిన న్యాయం వాళ్ళ దాంట్లో లాయర్లు కూడా కాదు, జడ్జీలు వాళ్ళకి సంబంధించిన అందరికి కలిపిద్దామని ప్రయత్నం చేశారు. జడ్జీలకి ఎందుకు ఇస్తారని చెప్పేసి సుప్రీంకోర్టు కొట్టేసింది. దాంతో మళ్ళీ మొదటికి వచ్చింది ఈ కోర్టు కేసు అని చెప్పి 10 ఏళ్ళు కూడా కేసీఆర్ ప్రభుత్వం అట్లనే గడుపుకుంటూ వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చాక మనం చేద్దాం మనం ఇస్తామని చెప్పి ఎప్పటికప్పుడు ప్రకటన చేస్తారు. ఏంటంటే జర్నలిస్ట్ని వాళ్ళ చేత ఐటెం రాపించుకోవడానికి. అంటే యాక్చువల్గా ఏంటంటే వీళ్ళకి జర్నలిస్టులతో అవసరం లేదు, జర్నలిస్ట్ యాజమాన్యాలతో అవసరం ఉంటుంది. అందువల్ల వీళ్ళు పెద్దగా జర్నలిస్ట్ని పట్టించుకునే పాపాన పోవట్లేదు అని చెప్పేసి అర్థమవుతుంది అక్కడ మనకి. ఇక చిన్న గల్లీ పెద్ద అపార్ట్మెంటు అక్రమ నిర్మాణాలకు సహకరించిన చైర్మన్ నాగయ్య, ఇంత చిన్న గల్లీలో అంత పెద్ద అపార్ట్మెంట్ కడుతుంటే అధికారులు నిద్రపోయారా? ఇన్ఛార్జి ఏసీపీ బాలశ్రీనివాస్ అవినీతి అక్రమాలకు సికింద్రాబాద్లో గుట్టలుగా అక్రమ అపార్ట్మెంట్లు, ఇన్ఛార్జి సమయంలోనే భారీగా అవినీతికి పాల్పడ్డ ఏసీపీ బాలశ్రీనివాస్, సికింద్రాబాద్ సర్కిల్లో అక్రమ అపార్ట్మెంట్లకు కొదవలేదు, అధికారుల అవినీతికి ఏం తక్కువ లేదు అని చెప్పేసి ఒక ఐటెంని ప్రజాప్రెస్లో లాస్ట్ పేజీలో కవర్ చేశారు. 8వ పేజీలో మున్సిపల్ శాఖలో టౌన్ ప్లానింగ్ అధికారుల సిబ్బంది ఏకమై అక్రమ నిర్మాణాలను పెంచి పోషిస్తున్నారు, వీళ్ళ అవినీతికి అదుపు లేకుండా పోయింది, ఏకంగా అక్రమ అపార్ట్మెంట్లు కట్టి అమ్ముకుంటున్న పట్టించుకునే నాదుడే లేదు, టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతికి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల ఎస్ఆర్ఓలు కూడా తోడంతో ఇక గ్రేటర్ హైదరాబాద్లో అనుమతి లేని అనేక అపార్ట్మెంట్లు అక్రమ మార్గంలో రిజిస్ట్రేషన్ చేసి తోడు దొంగల్లాగా డబ్బులు సంపాదించుకుంటున్నారు, భారీగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులందరి మీద ఒక్కసారి దృష్టి పెడితే మొత్తం బోల్డ్ డబ్బులు దొరుకుతాయి. రాష్ట్ర గవర్నమెంట్కి సంబంధించి ఏమైనా గీతాలు కట్టుకోవడానికి ఒక డిపార్ట్మెంట్ జీతాలు మొత్తం కట్టిపడేయచ్చు, అన్ని డబ్బులు దొరుకుతాయి వాళ్ళ దగ్గర. అంత అవినీతి ఆరోపణలు ఉన్నాయి వాళ్ళ మీద. ఈ మధ్యకాలంలో కూడా ఏసీబీ చాలా దాడులు చేసింది అనుకోండి. అలా దానికి సంబంధించి అంటే టౌన్ ప్లానింగ్ అధికారులు రోజుకు ఒక ఐటమ్ ఇట్లాంటి ప్రతి చోట నుంచి వస్తూనే ఉంది సిటీలో. మరి ఏం చేస్తున్నారో గవర్నమెంట్ ఏం చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. దానికి సంబంధించి ఇది ఇక్కడ జరిగినటువంటి సికింద్రాబాద్లో జరుగుతున్నటువంటి గుట్టలుగా అక్రమాన్ని, అంటే పోవటానికి దారే ఉండదు, ఒక కారు పోవటానికి దారి ఉండదు, అక్కడ పెద్ద అపార్ట్మెంట్ కడతారు. మరి ఎట్లా తీసుకుపోతారో ఏంటో అర్థం కాదు. కనీసం మనం పోవటానికి రావడానికి కూడా వీలు లేనటువంటి సికింద్రాబాద్ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధుల పేరుతో అక్రమ నిర్మాణాలు కొదివేయలేదు. వీళ్ళు ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ ఇది కూడా ఉంటాయి కాబట్టి ప్రోత్సాహం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా చేస్తారు. ఇక ప్రజాప్రశ్న ఎఫెక్ట్ సంబంధించినటువంటి ఒక వార్తను మనం చూద్దాం. అక్రమ నిర్మాణాలు చేస్తే సీజ్ చేస్తాము, జెడ్సీ రవికిరణ్ ఇచ్చారు, ఒక ప్రకటన ఇచ్చారు. అక్రమ నిర్మాణాలు ఉపేక్షించలేదు ఏసీపీ పావని, జీహెచ్ఎంసీ నిబంధన ప్రకారమైన నిర్మాణాలు చేసుకుంటే సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు సీజ్ చేశారు. అక్రమ నిర్మాణాలపై సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. 16వ తేదీన మంగళవారం నాడు ప్రజాప్రశ్న పత్రికలో సికింద్రాబాద్ సర్కిల్లో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలనే కథనంపై స్పందించారు. సీతాఫల్ మండి నాగూర్ పార్కు దగ్గర జరుగుతున్న 5 అంతస్తుల అక్రమ నిర్మాణాన్ని వెంటనే సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలోని జీహెచ్ఎంసీ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందము చిలకలగూడ పార్క్ సమీపంలో ఉన్నటువంటి సిల్డ్ 2 అనుమతులు తీసుకొని అక్రమంగా 5 అంతస్తుల భవనాల నిర్మాణం చేస్తుంటే దాంతో అక్రమంగా నిర్మించిన 3, 4, 5 అంతస్తులను ఏసీపీ పావని సమక్షంలో టౌన్ ప్లానింగ్ సిబ్బంది సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ పావని మాట్లాడుతూ జీహెచ్ఎంసీ నిబంధనలకు విరుద్ధంగా ఎవరు నిర్మాణాలు చేసినా కూడా సీజ్ చేస్తామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అని అన్నారు. దీనికి సంబంధించిన వార్త మనకి 16వ తేదీన మంగళవారం నాడు ప్రజాప్రెస్లో ఇదే 8వ పేజీలో కవర్ అయింది. దాంతో వాళ్ళు స్పందించి దాని మీద చర్యలు అయితే తీసుకున్నారు. ఇది కొంత ఇలా రెస్పాండ్ అయితే మంచిదే. మనకు కావాల్సింది ఏంటంటే మనకి అక్కడ ప్రజల సంక్షేమానికి హైదరాబాద్ ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి జర్నలిస్టుల కోరిక. అందుకే ప్రజాప్రెస్లో ఇట్లాంటి ఐటమ్స్ కవర్ చేస్తుంటారు. ఇది ఇవాళ పేపర్కి సంబంధించినటువంటి విశ్లేషణ. ఇవాళ అమెరికాకి సంబంధించి అమెరికాలో జొన్నను తర్వాత పాడి పరిశ్రమ ఈ 2 ఉత్పత్తుల్ని భారత్లో అమ్ముకోవాలని చెప్పేసి ట్రంప్ ప్రయత్నం చేస్తున్నాడు. దానికోసం అని చెప్పి ఆయన ట్రంప్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు, అంటే అమెరికా కాదు అక్కడ ట్రంప్ ఫ్రెండ్స్కి ఇది చేకూర్చడానికి అని చెప్పి ఒక ప్రయత్నం జరుగుతుంది. దానికి సంబంధించిన న్యూస్ని నేను మధ్యాహ్నం 1 గంటకి పెడతాను. ఒకసారి ఆ న్యూస్ని చూడండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తెలుగు జర్నలిస్ట్ ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ఎక్కువ మంది చేసుకుంటే నాకు ఉపయోగం ఉంటుంది. అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ బటన్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.